అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. నిన్న అంబటి రాంబాబు గారి కూతురు మాట్లాడుతూ ఆయన ఏదో సత్యహరిశ్చంద్రులాగా ఏ తప్పు చేయనట్టుగా మాట్లాడుతున్నారండి. చాలా హాస్యాస్పదం ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారినే 4 దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని పెద్ద వయసు ఉన్న పెద్ద ఆయన పట్టుకొని ఇష్టానుసారంగా వాళ్ళ తల్లిగారి గురించి మాట్లాడితే అది తప్పు కాదమ్మా, మీరు మందలించలేరా? నానా ఇది కరెక్ట్ కాదు, మీరు మాట్లాడే భాష మార్చుకోండి. ప్రజాస్వామ్యంలో ఆడోళ్ళు కానీ పిల్లలు కానీ వినటానికి చాలా అసభ్యంగా ఉంది. మాట్లాడేటప్పుడు మీ విధి విధానాలు మార్చుకొని మాట్లాడండి అని చెప్పలేరా? మీరు ఒక మహిళగా ఇంకొక మహిళను తిట్టడం తప్ప కాదా? దాడి చేశారు అది ఇది అని మాట్లాడుతున్నారు. దాడి చేశారంటే తిడితే ఇలానే ఉంటుంది. ఎన్నిసార్లని ఓర్చుకుంటారు చెప్పండి? ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదా? ఎన్నిసార్లని ఓర్చుకుంటారు? మీ ఇష్టానుసారం మీరు తల్లులు చెల్లెళ్ళు ఇంట్లో ఉన్న భార్యల గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎన్నిసార్లు ఓర్చుకుంటారు? పైగా కులం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తల్లిగారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జోగి రమేష్ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయి. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి కానీ మీ వైసీపీ బ్యాచ్ కానీ మీ నాన్నగారు కానీ ఖండించారా? ఎప్పుడన్నా మీరు గౌరవంగా ఎదుటోళ్ళ గురించి మాట్లాడి ఏ తప్పు చేయకుండా ఉంటే అప్పుడు మీకు గౌరవం వస్తుంది, మీ జోలు ఎవరు రారు. ఇదే వైసీపీ నాయకుల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ మీదకి దాడికి వెళ్ళలేదే. ఎందుకు వెళ్ళలేదు? మిగతా తప్పుగా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడే వాళ్ళు కూడా వైసీపీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ జోలి పారే. ఎందుకు మీ నాన్నగారు జోలే వచ్చారు? ఎందుకు అరెస్ట్ చేశారు? తప్పుడు మాటలు తప్పుడు విధానాలు చేయబట్టి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసి కులం అని మాట్లాడుతున్నారు. ఇక్కడ కులం కాదు, గుణం గొప్పది, గుణం ఉండాలి. ఆ కులం ఈ కులం అంటే ఫలానా కులానికి ఏమైనా రిజర్వేషన్ ఉందా తిట్టొచ్చని? ఏ కులానికి రిజర్వేషన్ ఏమి ఉండదు తిట్టడానికి. ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి. మాట్లాడే హక్కు ఉంది కదా అని చెప్పేసి ఆ హక్కుని ఇష్టానుసారంగా మహిళల పట్ల పిల్లల పట్ల లేదా సమాజం పట్ల అసభ్యంగా మాట్లాడతాము, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే తోలు చేస్తుంది సిస్టము. ఇవాళ సిస్టమ్ ప్రకారమే అన్నారు, సిస్టమ్ ప్రకారమే అరెస్ట్ చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత ఉందాతనంగా ఉండాలి. అదిగాక మాజీ మినిస్టర్గా చేసిన వ్యక్తి ఎంత ఉందాగా వ్యవహరించాలి, ఎంత ఉందాగా మాట్లాడాలి. ముందు మన బంగారం మంచిదే జనాన్ని అనాలి. పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఈ రియాక్షన్ ఉంటే ఇవాళ మీకు సానుభూతి వచ్చేది. జై హింద్.